పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని మానవాళి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్వీకులు ఆచార వ్యవహారాలను సృష్టించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో కిరణాలు జీవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని, అందుకోసమే కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పాత చెడు జ్ఞాపకాలను వదిలేసి కొత్త ఆశయాలను ఆహ్వానించాలని ఆయన కోరారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, భవిష్యత్తు బీఆర్ఎస్ పాలనలో న్యాయం చేస్తామని చంద్ర భరోసా ఇచ్చారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. పతంగులను ఆడుతూ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతం నుండి ఆచారంలో నుండి వచ్చినటువంటి యొక్క పతంగుల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి కాలంలో సూర్యకిరణాలు శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది అని ఆనాడు పెద్దలు ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సంక్రాంతి నాడు పతంగులతో ఆకాశంలోకి పతంగులను ఎగిరేసేటువంటి సంస్కృతి చిన్న పెద్ద తేడా లేకుండా ఐక్యతతోని జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పతంగుల పండుగ. ఈరోజు సంక్రాంతి నాడు రైతులందరూ కూడా వచ్చిన పంటతోని సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే, పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘనంగా ఈ యొక్క పతంగుల పండుగను పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని, ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిస్పృహలతోని ఉన్నటువంటి వాళ్ళందరూ